సింగపూర్ సంస్థ ఏదైతే సుర్పానా జురాంగ్ ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణం మీద ఆసక్తి చూపెట్టింది తాజాగా చంద్రబాబు గారి టూర్లో. అట్లాగే ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి ఎవర్సెండై సంస్థ ముందుకు వచ్చింది. చంద్రబాబు గారికి సంబంధించినటువంటి తాజా మీటింగ్లో జరిగినటువంటి అంటే తాజా చర్చల సందర్భంగా జరిగినటువంటిది అదే కీలకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి యాక్టివిటీస్కి సంబంధించి ఏం చేయాలి అన్నటువంటి దాని మీద ఆయన పలువురితో మాట్లాడుతున్నారు. సింగపూర్ సహా సమీపంలోని 5 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన తెలుగు ప్రజలు ఎన్ఆర్ఐలతో ఆయన మొదటి రోజు మీటింగ్లో ఈ చర్చలు కూడా తెర మీదకి వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆడిటోరియం నుండి నిండిపోవడంతో అనుబంధంగా ఉన్న ఆడిటోరియాన్ని కూడా సభికుల్ని తరలించినటువంటి ఇష్యూ ఇదంతా నిన్నే మాట్లాడుకున్నాం. ఓవరాల్గా సింగపూర్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో పాటుగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి డయాస్పొరా అంటే పక్కన ఉన్న మలేషియా, థాయిలాండ్ వీటికి సంబంధించిన తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడికి అటెండ్ కావడం అన్నది కీలకమైనటువంటి అంశం. ఇందులో దాదాపుగా 2500 మందితో సిబిఎన్ ఫోటోలు దిగారు. అంతసేపు ఓపిక ఉండడం అంటే ఆషామాషిగా లోకేష్ స్వయంగా దగ్గరుండి ఎవరెవరితో వాళ్ళతో మాట్లాడతా ఓపికగా నిలబడి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వాళ్ళందరితో కూడా కంటిన్యూ చేసుకొచ్చారు. వాళ్ళకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తారా ఏంటి అన్నటువంటిది కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. టోటల్గా చంద్రబాబు గారి టూరు ఒక కుటుంబ పెద్ద ఊరొచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో ఆ తరహాలో నడుస్తూ ఉంది సింగపూర్లో.